అమ్మా అప్పుడు ఈయన అన్నారట, ఏమండి ఆ కృష్ణుని మాకు ఇచ్చేయండి అన్నారట. పడుకున్నా స్వామి ఒరే నేను అక్కడ మీ ఊర్లో కొన్నాను రా, కేరళలో కొన్నాను ఆ బొమ్మని, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను, కావాలా అని అడిగితే నాకు ఇచ్చేయండి ఏమన్నా ఇవ్వనంటే వాళ్ళ అబ్బాయి ఆయన పోయాడు. పోయాక వాళ్ళ కొడుకు 100 రూపాయలు ఇస్తావా, ఇది ఇచ్చేస్తాను స్వామి. 150 రూపాయలు 200 ఇచ్చేసి పట్టుకొచ్చారు. ఎంత చక్కగా ఉన్నావయ్యా కృష్ణ. ఎలాగైపోయాడు తెలుసా అప్పటికి శుభ్రంగా. మా పిల్లలు దెబ్బలాడేది, గోదావరిలో కలిపి అయ్యో స్వామి కలపలేదు నేను. ఇక్కడిని పెయింట్ వాళ్ళు అందరినీ మార్కండే సంగుళ్ళోని, పెద్ద ఆంజనేయ సంగుళ్ళోని, వేణుగోపాల అందరు పెయింటర్లు వచ్చారు ఇక్కడికి. అందరు ఇలా రావడం, ఇలా తీసాడు స్వామిని. నేను అప్పుడు ముట్టుకోక బాబు, నువ్వు దూరంగా నుండినైనా నువ్వు ఏ పెయింట్ చేయొద్దు బాబాయ్, వద్దమ్మా నాయన, నువ్వు ఎలా పట్టేస్తే ఎలాగా, అలా పట్టుకోకూడదమ్మా, వద్దు పంపించు. ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నావు? కేరళ నుంచి వచ్చాడు ఈ స్వామి. కాదు, పెయింటరు ఆయనకి వేయడానికి స్వామి. ఎంత తెలీదు. మేము ఒకసారి ట్రైన్లో వస్తుంటే 4 కుర్రోళ్ళు పెయింట్ డబ్బాలని పట్టుకుని వచ్చారు. నేను అన్నాను, బాబు ఇదేంటి అక్కడికి వెళ్తున్నారని అంటే, మేము పెయింటర్లు అండి, మా ఊళ్ళే పెయింటర్లు అండి. ఒకళ్ళు ఇద్దరు క్రిస్టియన్లో మామూలు 4 ఉన్నారు. ఏంటి బాబు అంటే, పెయింట్లు వేస్తామండి, మేము అనకాపల్లి వెళ్తున్నాము, మాకు భాష అది రాదు, మా భాష వాళ్ళకి తెలుగు రాదు. అక్కడి నుంచి మాకు సిస్టర్స్ ఉన్నారు అక్కడ ఈ చర్చికి వెళ్ళి అక్కడ పెయింట్లు చేయడానికి. నాయన ఒక్కసారి మా ఇంటికి వస్తా వీటి, రాజమండ్రిలో మా ఇల్లు, ఈ స్టేషన్ అది వాళ్ళు చూసారు, మేము దిగిపోయాం అక్కడ, దిగిపోతే వాళ్ళు చూసారు. అక్కడ అయిపోయాక నువ్వు ఫోన్ చేయి, మేము స్టేషన్కి వస్తాము, ఒక్కసారి మా ఇంటికి రమ్మ, మా చిన్న కృష్ణుడు ఉన్నాడండి. వారం రోజుల లోపల వాళ్ళు అక్కడ వచ్చేసి ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఈయన తీసుకొచ్చారు 4 అప్పుడు ఈ కిందన మా ఊళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ఇంట్లో. వాళ్ళన్నీ మీకు ఏమైనా మతం ఉందా లేదా, దారిలో పోయే వాళ్ళని అలా ఇంటికి తీసుకొస్తారు ఎవరైనా, ఏ దొంగలో ఏటో వాళ్ళు, ఎందుకు తీసుకొచ్చారు మీరు అని. అయ్య బాబు అలా కాదండి, పెయింట్ చేస్తాం. పెయింట్ అని మీ మొహం ఏంటి, ఎందుకు అలా ఏ రాత్రి ఏమైనా చేస్తే ఏం చేస్తారు అని వాళ్ళందరూ గొడవ చేశారు. అని అంటే ఏం పర్వాలేదు అని అప్పుడు మళ్ళీ వాళ్ళేమో వాళ్ళ హోటల్లో భోజనాలు టిఫిన్లు అన్నీ పెట్టించి ఆ రోజు రాత్రి ఉండిపోయారు మా ఇంట్లో. ఉండిపోయి అప్పుడు పొద్దున్న లేచి అందరూ స్నానాలు చేశారు. అప్పుడు బొమ్మను తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అంతే గదిలో 1 గంటలో తయారు చేసి తెచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోయారు. ₹1 పుచ్చుకోలేదు వాళ్ళు. అదేనండి, మరి అంత గొప్ప స్వామి మీ ఇంటికి వచ్చారు అక్కడి నుంచి. ఆ స్వామి గారు అక్కడి నుంచి వచ్చారంటే వేసేసి వెళ్ళిపోయారు. అంతే చూసారా, ఏం పుచ్చుకోకపోతే అయ్యగారు ₹1000 ఆ పిల్లవాడు జోబులో పెట్టారు. శుభ్రంగా భోజనాలు బాబాయ్ గారు చాలా భోజనాలు చేసి ₹1000 ఏవో సామాన్లు అవి ఉంటే స్టీల్ సామాన్లు, గాజు సామాన్లు అన్నీ ఇచ్చేసాం. ఆ డబ్బులు పూచుకుని ఆ ₹1000 జోబులో పెట్టి వద్దన్నా సరే పెట్టేసి భోజనాలు చేసి వెంటనే వెళ్ళిపోయారు. 12 1 గంట ఇలా లోపలికి తీసి తెలిపేస్తారు. దేవుని తీసుకెళ్ళిపోయి స్వామి లోన కలర్ వేసారు. అమ్మ లోనకి ఎవరిని చూడకుండా లోపలికి కూర్చున్నాడు. అందరూ ఖాళీగా ఆ లోపలికి వెళ్ళిపోయి ఇన్ని బ్యాగులు పట్టుకొచ్చారు. మంచం కింద అన్ని బ్యాగులే. అబ్బో అమ్మ, వాళ్ళు ఎవరో స్వామి తీసుకొచ్చిన వాళ్ళేనమ్మా. స్వామి తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళకి ఎంతమంది వచ్చారు, మరి అందరినీ తెచ్చారు. ఈయన ఇప్పుడు అన్ని గుళ్ళకి వెళ్ళేవారు కదా, అందరినీ పిలిస్తే అందరు రావడం చూడడం, వెళ్ళిపోవడం, రావడం చూడడం. ఎవరు స్వామిని ముట్టుకోవడానికి సరిపోలేదు. స్వామి అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి చేశారు వాళ్ళు. చాలా ఇప్పుడు ఫోన్ నెంబర్లు లేవు, ఏమి లేవు మా దగ్గర. స్వామి దయండి అంతా. ఆయన తీసుకొచ్చారు వాళ్ళని, తీసుకొచ్చి ఆయన సర్వం వాళ్ళకి అర్పించారు. వాళ్ళే చేయగలిగారు, ఇంకెవ్వరు ముట్టుకోవడానికి సరిపోలేదు. అవునండి, అవును. చాలా చక్కని స్వామి. ఈవేళ నేను దర్శనం చేసుకున్నాను. పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాను, అభిషేకం చేశాను. స్వామి గారి దగ్గర నుంచి ఇలాగొచ్చాను. మళ్ళీ ఈ స్వామి గారిని, కృష్ణుడిని నాకు ఎంతో ఇష్టమైన మనసు నిండిపోయింది. చాలా సంతోషం అండి. బాబాయ్ గారు చిన్న కృష్ణుడు, ఆ రోజుల్లో కృష్ణుడు. అవునండి, ఓకే.
చాలా సంతోషం అమ్మా. వస్తాను. ఇది నాన్నగారిది క్యాష్ పెట్టి కొట్లు. అవునా? ఇది అమ్మగారి మంచం, ఇది అమ్మగారు పూర్వం ఇవన్నీ అమ్మగారివి.